అందరికీ స్వాగతం. మార్పు అనేది జీవితంలో ఎంత సహజమో మనందరికీ తెలుసు. కాని చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒక గొప్ప మార్పుకు అవకాశం వచ్చినప్పుడు కూడా కొందరు మాత్రం ఎందుకు మారలేదు? ఈరోజు మనం ఆ లోతైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. మనం విశ్లేషిస్తున్న ఈ కథ ఒక అందమైన పోలికతో మొదలవుతుందండి. ఎలాగైతే సూర్యరశ్మి సోకుతేనే పువ్వులు రంగురంగులుగా వికసిస్తాయో, మార్పు అనేది కూడా ప్రకృతిలో అలాంటిదే. అదే జీవితానికి అసలైన అందాన్నిచ్చేది. ప్రకృతిలో మార్పు ఎంత సహజమో, మానవ చరిత్రలో కూడా అలాంటి మార్పును తీసుకురావడానికి యేసు అనే వ్యక్తి ఒక శక్తివంతమైన ప్రేరణగా నిలిచారని ఈ కథనం చెబుతుంది. ఆయన జీవితం, ఆయన పడిన శ్రమలు ఇవన్నీ కూడా ప్రజలలో ఒక గొప్ప పరివర్తన తీసుకురావాలన్నదే వాటి ఉద్దేశం. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడుంది. మార్పు కోసం ఇంత గొప్ప అవకాశం కళ్ల ముందే ఉన్నప్పుడు ఆ చారిత్రక సంఘటనలన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన కొందరు ఎందుకు మారలేదు? ఈ వైరుధ్యమే మనమిప్పుడు చూడబోయే కథకు కేంద్రబిందు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ కథ మన ముందు మార్పును తిరస్కరించిన 4 రకాల వ్యక్తులను ఉంచుతుంది. వీళ్లే మన కేస్ స్టడీస్. సరే, మన మొదటి కేస్ స్టడీకి వెళ్దాం. ఈయన ఆ మార్పుకు అత్యంత సమీపంగా, మమ్మష లోపల ఉన్న వ్యక్తి. అతనే యూదా ఇస్కరియోతు. ఇతనేమీ అపరిచితుడు కాదు. రోజూ యేసుతోనే ఉన్నాడు, ఆయనతోనే తిరిగాడు. ఆ బృందంలో ఒక అంతర్భాగం, ఒక ఇన్సైడర్. అంతేనా? ఆ బృందం యొక్క డబ్బు వ్యవహారాలన్నీ చూసుకునేది ఇతనే? అంటే ఎంత నమ్మకమైన, బాధ్యతగల స్థానంలో ఉన్నాడో ఆలోచించండి. తన కళ్లముందే ఎన్నో అద్భుతాలు జరగడం చూశాడు. 5,000 మందికి భోజనం పెట్టడం, ఎన్నో రోగాలను నయం చేయడం, ఇలాంటివి ఎన్నో. ఎందుకంటే మగ్దలేని మరియాల్లాంటి వాళ్ల జీవితాలు తన కళ్ల ముందే పూర్తిగా మారిపోవడం గమనించాడు. కాని ఆ మార్పు ఇతని మాత్రం తాకలేదు. ఇంత దగ్గరగా ఉండే ఇన్ని అద్భుతాలు చూసి ఇతరులు మారడం గమనించినా అతను మాత్రం మారనేలేదు. మరి ఎందుకు మారలేదు? అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఈ కథనం ప్రకారం అతనిలో ఉన్న ఒకే ఒక్క లోపం అతన్ని అడ్డుకుంది. అదే ధనాపేక్ష. ఆ డబ్బుమీద ఉన్న విపరీతమైన ఆశ మిగతా ఏ సత్యాన్ని చూడకుండా అతని కళ్లను కప్పేసింది. జోదా కథ తర్వాత ఇప్పుడు మరో 2 వర్గాలను చూద్దాం. వీరిలో మార్పును అడ్డుకున్నవి అధికారం, గర్వం. చూడండి, అప్పటి యూదుల మతసభ అంటే సన్హెడ్రెన్ ఒక రాజకీయ విప్లవకారుడి కోసం ఎదురుచూస్తోంది. తమకు రోమన్ల నుండి విముక్తినిచ్చి ఒక భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని వాళ్ళు ఆశించారు. కాని యేసు చెప్పిందేమో, నా రాజ్యం ఈ లోకానిది కాదు అని. వారి ఆశలకు, ఈ వాస్తవానికి అస్సలు పొంతన కుదరలేదు. ఈ లౌకిక అధికారం, ఈ హోదా మీద వాళ్లకున్న వ్యామోహమే వారి మార్పుకు ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచింది. ఇక శిలువ మీద ఉన్న 2 దొంగల కథ చూస్తే ఈ తేడా మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దొంగ యేసులోని ఓర్పును, శాంతాన్ని చూసి పశ్చాత్తాపడ్డాడు. నన్ను గుర్తుంచుకో అని వేడుకున్నాడు. వెంటనే అతనికి పరదైసు వాగ్దానం లభించింది. కాని రెండో దొంగ, అతను వెటకారంగా, నీకు నిజంగా శక్తి ఉంటే ముందు నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని నిలదీశాడు. అతను అడిగింది మార్పు కాదు, ఒక అద్భుతం. ఆ రెండో దొంగలోని గర్వం, ఆ నిరాశావాదం తన కళ్లముందున్న బాధను తప్ప మరో నిజాన్ని చూడనివ్వలేదు. అదే అతని మార్పును పూర్తిగా ఆపేసింది. ఇక మనం చివరి వర్గానికొచ్చాం. వీళ్లు బహుశా చరిత్రలోనే అతి గొప్ప అద్భుతానికి ప్రత్యక్ష సాక్షులు. వాళ్లే సమాధి దగ్గర కాపలా ఉన్న సైనికులు. వాళ్ల కథ చాలా చిత్రంగా ఉంటుంది. వాళ్లు దేవదూతను చూశారు, పునరుత్థానం యొక్క మహిమను కళ్లార చూశారు. ఆ తేజస్సుకు తట్టుకోలేక భయంతో చచ్చిన వాళ్లలా కిందపడిపోయారు. కాని ఆ తర్వాత ఏం చేశారు? నేరుగా మతపెద్దల దగ్గరికి వెళ్లి లంచం తీసుకున్నారు. శిష్యులు వచ్చి శవాన్ని దొంగిలించారు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నమ్మగలమా? ఇక్కడ వాళ్ల మార్పును అడ్డుకున్నది ఏమిటంటే, సత్యాన్ని కళ్లారా చూసిన తర్వాత కూడా కేవలం కొద్దిపాటి డబ్బుకోసం ఉద్దేశపూర్వకంగా అబద్ధాన్ని ఎంచుకోవడం. సరే, మరింతకీ మార్పును తిరస్కరించిన వీరందరికీ చివరికేమైంది? వారి కథలు ఎలా ముగిశాయి? ఈ కథనం ప్రకారం వాళ్లు మార్పును ఎదిరించడం వల్ల వాళ్లేమీ బాగుపడలేదు. పైగా నాశనానికి దారితీసింది. యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. సన్హెడ్రిన్ సభ తమ మీద, తమ పిల్లల మీద శాపాన్ని కొని తెచ్చుకుంది.
రెండో దొంగ దైవదూషణ చేస్తూనే ప్రాణాలు విడిచాడు. ఇక ఆ కావలివారు అబద్ధానికి ప్రచారకులుగా మారి మరింత అవినీతిపరులయ్యారు. అంటే మార్పును నిరాకరించడం వారిని మరింత పతనం చేసింది. ఈ కథలన్నీ విన్న తర్వాత ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క సూటి ప్రశ్నను ఉంచుతుంది. అది ఇతరుల గురించి కాదు, మన గురించి. ఈరోజు ఈ క్షణం నాలో ఏదైనా మార్పు వచ్చిందా?